హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈరోజు సండే స్పెషల్ వచ్చి చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. చాలా సింపుల్గా చూపిస్తాను. చికెన్ కడిగేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, గులాబీ రేఖలు, కస్తూరి మేతి, హోల్ గరం మసాలా, పెరుగు, క్రీము, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, దాని తర్వాత పుదీనా అన్నీ మ్యారినేట్ చేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టేయాలి. మంచిగా చేత్తో మసాజ్ చేస్తూ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఒక గిన్నె తీసుకోవాలి. ఓ గిన్నె తీసుకొని వేడయ్యాక మనకు సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడయ్యాక ఉల్లిపాయలు వేద్దాం. నేను కేజీ చికెన్కి 3 ఆనియన్స్ తీసుకున్నాను. 3 ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం. పక్కన నీళ్ళు తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసి, ఉప్పు వేసి, ఆయిల్ వేసి, ఇది కూడా పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాం. పక్కన పెట్టుకొని మనం ఉల్లిపాయ బ్రౌన్ కలర్ అయిపోయింది. బ్రౌన్ కలర్ అయిపోయాక కొంచెం తీసేసుకుంటాను లాస్ట్కి వేసుకోవడానికి. తర్వాత చికెన్ వేసి చుట్టూ తిప్పేసి మూత పెట్టి ఒక 8 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన చికెన్లో మనం ఇటు సైడు రైస్ పెట్టుకున్నాం కదా, అది 75% ఉడకాలి. 75% ఉడికాక గంజి వంచేసుకొని మనం గిన్నెలో వేసేసుకుందాం. గిన్నెలో వేసేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర, మనం కొంచెం పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్, నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఏదన్నా బరువు పెడదాం. మీద బరువు పెట్టేసి 7 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడదాం. సిమ్లో 10 మినిట్స్ పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. వదిలేసి తర్వాత చికెన్ బిర్యానీ చూస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. అస్సలు రైస్ మెత్తబడదు. అసలు చాలా బాగుంటుంది. ట్రై చేయండి.